పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. కంటిన్యూషన్ చేయమ్మా. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అది అండర్లైన్ చేయండి. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన పరిశుద్ధులందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం హర్షవర్ధన్కి దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా ఈరోజు ఈ కూడికను మార్తరా గారు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కనుక ప్రియులారా, దేవుడు చేసినటువంటి మేలుకు గాను కృతజ్ఞతగా మనం ఏం చేయాలని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఏ కార్యము కూడా దేవుని యొద్ద నుంచి మనము చూడలేం. అవునా? విశ్వాసం లేకుండా దేవుడు ఏ కార్యమును చేయడు. నీకు విశ్వాసం ఉంటేనే, ఆ విశ్వాసం ద్వారా నువ్వు దేవునిని అడిగితేనే దేవుడు ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఈరోజు విశ్వాసం కలిగిన వారందరూ దేవుని మీద నమ్మకంగా విశ్వాసం కలిగి ఉన్నారా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మీరు అల్లరి చేసి డిస్టర్బ్ చేస్తే నేను చెప్పాలనుకుంది చెప్పలేను. నిశ్శబ్దంగా మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉండాలి. పక్కన వాళ్ళు ఎవరైనా అల్లరి చేస్తున్నా వాళ్ళని కూడా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి విలువైనటువంటి మాటలు ఎక్కడ మనకు బయట దొరకవు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా నమ్ముతున్నారంటే చెప్పండి, నాకు కొంచెం అవసరం, నేను కొనుక్కుంటా. అమ్ముతారు ఎవరైనా బయట? ఎవ్వడు అమ్మడు. మీకు చెబుతున్న ఈ విలువైన మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. జాగ్రత్తగా వినకపోతే నష్టం మనకేనని గ్రంథం చెప్తా ఉంది. మీకు కాదు, నాకు కూడా. వాక్యాన్ని వాక్యానుసారంగా మనం వినకపోతే ఖచ్చితంగా నష్టం ఉందని గ్రంథం చెప్తా ఉంది. ఈనాడు ఒక సమాజముగా, సంఘం అనే కుటుంబముగా ఇంతమందిని ఎందుకు ఇక్కడికి పోగు చేశాడు సోదరులు కిషోర్ గారు అంటే, దేవుని వాక్యమును విని నేర్చుకొనుట కొరకు మనల్ని ఏర్పాటు చేశాడు. అంతేనా? దానికోసమే కదా ఏర్పాటు చేసింది. ఎక్కడి నుంచో నన్ను ఇక్కడికి రప్పించింది వాక్యము చెప్పడానికి. ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది విని నేర్చుకొని వాక్య ప్రకారం మీరు బలపడాలని ఈ కోడికని ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఆయనకి ఏదో డబ్బులు ఎక్కువ ఉండో లేకపోతే మీరు ఏదో ఖాళీగా ఉన్నారనో ఏర్పాటు చేయలేదు ఇది. కనుక ప్రియులారా, మనల్ని ఎందుకు సమకూర్చాడో ఇక్కడికి, దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలి. అది ఇంటి యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ కుటుంబం విశ్వాసం ఉన్నటువంటి మనం, విశ్వాస కుటుంబముగా పిలువబడుతున్నటువంటి మన కుటుంబం, మరి దేవుని యొక్క ప్రొటెక్షన్ ఆ కుటుంబానికి అవసరం. మరి దేవుని యొక్క కాపుదల ఆ కుటుంబానికి రావాలంటే ఆ కుటుంబం అంతా ఏం చేయాలి? చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్తగా మీరు వినాలి. మాటలో వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే మనస్సు వారికుంటే మేలు అంటున్నాడు. జాగ్రత్తగా మీరు ప్రతి మాట వినాలి. ఏం చేస్తే మేలు? మన కుటుంబానికి దేవుని చేత మనకు మేలు జరగాలి, మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేస్తే మేలు? ఏం చేస్తే మేలు? బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక ఏమని హెచ్చరిస్తూ ఉందంటే, ఆయన మాట వినే మనసు మనకుంటే
మేలు అని గ్రంథం మాట్లాడుతూ ఉంది. మరి ఆయన మాట వింటే మేలు అని గ్రంథం మాట్లాడుతుంది. ఆయన మాట వింటే మీ కుటుంబానికి రక్షణ, మీ కుటుంబానికి క్షేమం, మీ కుటుంబానికి అనేకమైనటువంటి దీవెనలు వస్తాయి అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది ఈ సమయంలో. మరి ఎంతమంది ఆయన మాట వినటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఒక్కసారి మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. ఎంతమంది దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉన్నారు? వెరీ గుడ్, అందరూ మంచోళ్ళు, అందరూ వినటానికి చేయెత్తారు, చాలా సంతోషం. ఇప్పుడు దేవుని మాట ఎలా వినాలి? ఇప్పుడు మనం వచ్చినటువంటి మనం దేవుని మందిరానికి వచ్చిన మనం ఎలా వినాలి? ఆయన మాట ఎలా వినాలమ్మా? ఎలా వినాలి? ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. మరి దేవుని మాట జాగ్రత్తగా వినాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి జాగ్రత్తగా మనం విందామా? మరి విందామా? కొన్ని మాటలు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఏంటంటే, దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా ఏం చేస్తే ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడు చేసినటువంటి మేలుకు గాను కృతజ్ఞతగా మనము ఏం చేస్తే ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతాం? ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాం, అయిపోద్ది అంతటితో. ఎవరైనా ఇంకొంచెం మంచి మేలు చేశారనుకో 10 మందికి చెప్తాం, పలానా వ్యక్తి ఈ మేలు చేశాడండి, పలానా వ్యక్తి మా అవసరాన్ని తీర్చాడని 10 మందికి చెప్పుకుంటాం. కనపడినప్పుడల్లా ఎంత అంటూ ఉంటాం. ఆ సమయంలో నువ్వు హెల్ప్ చేయకపోతే, ఆ సమయంలో నీ తోడు లేకపోతే, ఆ సమయంలో నువ్వు ఇలా మాకు సపోర్ట్ చేయకపోతే ఈరోజు మేమనే వాళ్ళు లేకపోయేవాళ్ళం అని పదే ఆ మనుషుల ముందు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, వాళ్ళని గౌరవించటం, పొగడటం, ఇవన్నీ చేస్తూ వాళ్ళకి కృతజ్ఞతగా వాళ్ళ రుణం తీర్చేసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే డబ్బు ఇచ్చి సాయం చేస్తే, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబ్బు ఇచ్చి సాయం చేస్తే ఆ రుణం తీరిపోతుంది. ఇట్లా వాళ్ళు చేసినటువంటి సాయానికి కృతజ్ఞతగా ఏదైనా చేస్తే ఆ రుణం తీరిపోయేటటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కానీ దేవుడు చేస్తున్నటువంటి కృతజ్ఞతకు మనం ఏం చేస్తే ఆయన రుణం తీరుతుంది? చెప్పగలరు ఒక్క మాటలు ఎవరైనా? ఏం చేస్తే ఆయన రుణం తీరుద్ది? ఏం చేస్తే? ఎవరైనా పాట పాడతారా అని చూశాను నేను. కాసేపు నేనే తీసి బుక్లో ఆ పాయింట్ చేసి పెట్టుకున్నా. అక్కడ ఎవరన్నా పాడతారా ఆ పాటని? మనం సందర్భానికి సింక్ అయ్యే పాటలు పాడడం. ఎందుకంటే మనం అప్డేట్ వర్షన్లో వెళ్ళిపోయినాం, ఎక్కడికో వెళ్ళిపోయినాం, మేఘామండలానికి వెళ్ళిపోయినాం మనం. ఎందుకంటే సందర్భానికి సింక్ అయ్యే పాటలు ఎవరు పాడట్లా. మీరే కాదండి, మా కొంపలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. సందర్భానికి సింక్ అయ్యే పాటలు పాడరు, వాళ్ళకి నచ్చినవే పాడుతుంటారు. సందర్భానికి సింక్ అయ్యే పాడరు. అందరి గురించి చెప్తున్నా ఓవరాల్గా. నేనేదో పరిశుద్ధుల్లాగా నన్ను దాచుకోను, అన్ని బయట చెప్తా మీకు. సందర్భానికి సింక్ అయ్యే పాటలు పాడాలి, సందర్భానికి సింక్ అయ్యే మెసేజ్ చెప్పాలి. సందర్భాన్ని పట్టి మనం ఏదైనా చేయాలి. ప్రార్థన చేయరా, ప్రారంభ ప్రార్థన అంటే ఎండింగ్ ప్రార్థన చేస్తారు ఒకడు. ఆ సందర్భమేనా అసలు అది? వాక్యం కూడా అంతే, సందర్భానుచితంగానే వాక్యం చెప్పాలి, సందర్భానుచితంగానే పాటలు పాడాలి. ఈరోజు కృతజ్ఞత కూడికని మన గ్రూపులో పెట్టాం అందరికీ. తెలుసా తెలీదా? కొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు మన ఊరిలో, వీర్రాఘపురంలో. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా కొన్ని రోజుల నుంచి. ఎందుకంటే పనికి మాలని అన్ని స్టేటస్ పెడతారు, కానీ మన మెసేజ్లు స్టేటస్ పెట్టరు, మన గ్రూపులో వచ్చే వాక్యాలు పెట్టరు. ఏయో పనికి మాలని అన్నీ తెచ్చి పెడతా ఉంటారు. అవి నీకు నిత్య జీవం తేవరా నాయన, గుర్తుపెట్టుకో. అసలు నువ్వు స్టేటస్ పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ నువ్వు 10 మందికి కనబడేలా బిహేవ్ చేస్తున్నవి ఏవైతే ఉండవో అవి దేవుని వాక్యాలు పెట్టు. నా ఛానల్లో ఎక్కర్లేదు. మన ఛానల్లోది పెట్టుకున్నావు అనుకో, మన ఊరు 10 మందికి కనపడుతుంది వెళ్ళి. ఒకవేళ నీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఈ పల్లెటూరు గురించి నేనెందుకు చెప్పుకోవాలంటే వదిలేసేయి, నీకు అవసరం లేదు. కానీ దేవుడు ఆయన హెచ్చిస్తాడు ఒకరోజు. కానీ ఈరోజు చాలామంది వాక్యాలు పెట్టడానికి మనసు రావట్లే వాళ్ళకి. మీరు ఏదో పెడితే నాకేదో ఒరిగిద్దని కాదు, నువ్వు బాగుపడతావని చెప్తున్నా నేను. మంచివి పెట్టు. నీ ముఖం ఎవడకు కావాలి? నీ ముఖం పద్దాలు స్టేటస్ పెట్టుకుంటావు ఎందుకు? ఎవడకు కావాలి నీ ముఖం? నీ ఫేస్ కావాలా? ఎవడకు కావాలి నీ ముఖం? ఎప్పుడైనా చూసారు నా స్టేటస్ పెట్టుకోవడం? నేను ఎప్పుడైనా ఒకవేళ గబుక్కుని ఎప్పుడైనా పెట్టినా డిలీట్ చేస్తాను నేను, పెట్టనివ్వను నేను. ఎందుకు? నేనెవడకు కనపడాలా? నా దేవుని మాట కనపడాలి సమాజానికి. ఒక్కోసారి అయితే పెట్టడానికి కూడా సమయం లేక పెట్టినా, ఒకసారి పెట్టను, బైబిల్ దగ్గర కూర్చుంటే అదే పని నాకు. స్టేటస్లు పెట్టుకోవాలి, 10 మంది చూడాలా, ఎంతమంది చూసారో మళ్ళీ దాన్ని చూసుకోవాలా. ఎందుకు అవసరం? ఇదంతా అంత అనవసరం, వేస్ట్ అది.
ప్రియులారా, మీకు చెప్పేది ఒకటే విషయం, జాగ్రత్త గమనించండి. సందర్భాన్ని బట్టి పాడండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సందర్భాన్ని బట్టి పాడండి. సందర్భాన్ని బట్టి క్రైస్తవుడు మూవ్మెంట్ చేయాలి. గమనించాలి ఈ విషయాలు. అందుకే ప్రియులారా, ఇప్పుడు చెప్తున్న ఒక మాట జాగ్రత్తగా వినండి. కృతజ్ఞత దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. కృతజ్ఞత చూపిస్తున్నటువంటి దేవునికి మనం ఏం చేసి రుణం తీర్చుకోగలం అంటే, ఏం చేసినా తీర్చలేమయ్యా అని చెప్పేశారు మీరు, అవునా? ఏం చేసినా తీర్చలేమని చెప్పేశారు, అవునా? కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు ఏది ఇచ్చినా తీర్చలేరు, కానీ నేను చెప్పింది ఒకటి చేస్తే నేను చేసినటువంటి కృతజ్ఞతకు గాను మీరు నా రుణం కొంతైనా తీర్చిన వాళ్ళు అవుతారంటున్నాడు దేవుడు. ఏంటది? చాలాసార్లు చదువుకున్నాం, కానీ మన మైండ్లోకి రాదా మాట. 116వ కీర్తన దగ్గరికి వెళ్ళండి. 116వ కీర్తన చిన్నప్పటి నుంచి చదువుకున్న రెఫరెన్స్ చదవండి ఒకసారి. అది ఏదో 116వ కీర్తన తీయండి ఒకసారి, చదువు తల్లి. 12-13. వెరీ గుడ్. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను? చూడండి ఏమంటున్నాడు. ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నెక్స్ట్ కింద చెబుతున్నాడు, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఎలా చెల్లిస్తావు? దేవునికి ఒక ఒడంబడిక చేసుకున్నావు. హర్షవర్ధన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటనే తల్లిగా, తండ్రిగా, తాతగా, మా అమ్మగా వాళ్ళ ఫ్యామిలీ ఎంత అనుకున్నారు, దేవా ఈ బిడ్డకి మంచి స్వస్థతను కలిగించు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు. దానికి కృతజ్ఞతగా ఎంత అద్భుతమైనటువంటి పదజాలంతో కూడినటువంటి మాటలు ఇవి. ఈ మాట ఎప్పటిది కాదండి, తమ్ముడు ఎప్పుడో చెప్పాడు నాకు, అయ్యగారు ఒకరోజు పెడదాం ప్రార్థన. ఎప్పటికీ పాపం నిన్న నాకు 12-1 గంట టైంలో ఫోన్ చేస్తే, నిన్ను బయట కూర్చొని బైబిల్ చదవటం వల్ల 3 గంటల సేపు నేను ఆ ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయా. ఫోన్ దగ్గర ఉంటే ఎవరో ఒకరు చేస్తారని లోన పడేసా, దగ్గర లేకుండా. బైబిల్ చదివేటప్పుడు దగ్గర పెట్టను. ఈ మధ్యకాలంలో ఫ్లైట్ మోడ్ పెడుతున్నానని నా కూతురు నా మీద ఫైర్ అయింది. ఎవరు ఈ టైంలో చేస్తారు, నువ్వు ఎందుకు ఫోన్ ఫ్లైట్ మోడ్ పెడుతున్నావు అని. అందుకనే ఫ్లైట్ మోడ్ తీసేసా. ఎక్కడ క్లాసులకు వెళ్ళినా కూడా ఫ్లైట్ మోడ్ పెట్టకుండా సైలెంట్లో పెట్టి అటు ఉంచుతున్నాయా, ఎవరి టైంలో ఎలా చేస్తారు ఏంటో అని. తర్వాత తమ్ముడు చేసింది, ఏంటి తమ్ముడు అని అంటే అప్పుడు చెప్పాడు, అయ్యగారు మరి రేపు పెట్టుకుందామా ఎల్లుండి పెట్టుకుందామా అది మీ ఇష్టం అన్నాడు. ఒకటే మాట ఫైనల్గా, ఎప్పుడు పెడదాం అది మీ ఇష్టం అన్నట్టు. మరి ఎల్లుండి అంటే మరి క్లాస్ ఉంది కదా, మరి క్లాస్ రోజు మరి నీ కుటుంబ ప్రార్థన అంటే దానికి దీనికి సెట్ కాదు కదా, మరి ఏం చేద్దాం అని అంటే అప్పుడు అన్నాడు, మీకు వీలుంటే రేపే పెట్టుకుందాం అని. ఓకే రైట్, కంటిన్యూషన్ చేసేయండి అని. నేను అంటే మనం ఒక ఒడంబడిక చేసుకున్న తర్వాత, ఒక నియమం దేవునితో చేసేసుకున్న తర్వాత దానిని మనము మిస్ చేస్తూ పోస్ట్ పోన్ చేయకూడదు ఎప్పుడు కూడా దేవుని పని. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆ విషయంలో నేను దాదాపుగా ఒక 10 నెలల పాటు పొడిగించాను. అన్నీ చెప్పే నేనే నా దగ్గరకు వచ్చేసరికి నేనే ఏం చేశానంటే వచ్చే నెల పోస్ట్ పోన్ చేసుకుంటూ పోవటం వల్ల అసలు తిరుగు అన్నటువంటి సమస్య తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. 1 by 1 చివరికి ఎంత లాస్ అయ్యాను తెలుసానండి? ప్రార్థన పోస్ట్ పోన్ చేయటం వల్ల 1,00,000 లాస్ అయ్యాను నేను, 1,00,000. కానీ సంఘముగా దేవుని జ్ఞానం తెలిసినటువంటి మీరు, నేర్పిస్తున్నటువంటి నేను కొంచెం నిర్లక్ష్యం చేశా. కానీ మీరందరూ ఒక మాట చెప్పారు నాకు, అయ్యగారు మీరు పెట్టండి మేము చూసుకుంటాం అని. చివరికి ఆ ప్రార్థన కూడా మీ ద్వారా కంప్లీట్ అయిన ఆ మొక్కుబడి. అందుకే చెప్తాను నేను ప్రతిసారి, ఏదైనా ఒక ఒడంబడిక దేవునితో చేసుకుంటే దానిని నెరవేర్చేంత వరకు నువ్వు నిద్రపోవటానికి వీల్లేదు. ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో నేను చేసినటువంటి కృతజ్ఞతగాను నువ్వేం చేస్తావు, నువ్వేమిస్తావు నాకు అంటే, భక్తుడు అంటున్నాడు కదా, దేవా నేనేమి ఇవ్వగలను నీకు, నేను ఏమిస్తాను నీకు, ఎందుకంటే అన్నీ నీవిచ్చినవే నాకు, మరి నేనేమివ్వగలను నీకు అంటే, భక్తుడు అంటున్నాడు, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఏంటి అసలు ఈ పదంలో ఉన్నటువంటి డెప్త్ ఏంటి? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని అంటున్నాడు.
ఏంటి అసలు దీంట్లో దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? ఏం చేస్తే దేవుని యొక్క కృతజ్ఞతకు, ఆయన చూపిన కృపకు మనము కొంచెమైనా కృతజ్ఞత చూపించేటటువంటి ఒక సదవకాశాన్ని దేవుడు తన గ్రంథంలోనే రాయించాడు. ప్రియులారా, ఏంటో కొన్ని మాటలు మనం చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రియులారా, అసలు ఆయన చేసిన మేలుకు మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? కానీ జనాలు ఆయన చేసినటువంటి దానిని మర్చిపోతారు అని కూడా బైబిల్ చెప్తా ఉంది. దేవుడు చేసిన మేలు మర్చిపోతారని కూడా బైబిల్ చెప్తా ఉంది. 103వ కీర్తనలో 103వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు చూడగలిగితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూసారండి, మరవద్దు అని దేవుడు చెబుతున్నాడంటే మనిషి టైం తీసుకుంటే మర్చిపోతాడా? మనిషి మర్చిపోతాడని కదా దేవుడు చెప్తున్నాడు. భక్తుని చేత ఏం చెప్తున్నాడు? మరవద్దు అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు నువ్వు. మరి మరవక ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎలా చెల్లించాలి? దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు మనం చెప్పాలి దేవునికి. మరి కృతజ్ఞతలు చెప్పాలంటే మరువనటువంటి నీవు దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడవై ఉన్నావు. మరి చెల్లించాలంటే ఎలా చెల్లించాలి? ఎలా చెల్లించాలి చూద్దామా? ఎలా చెల్లించాలో చూద్దాం ఒకసారి. 106వ కీర్తన మొదటి కొన్ని మాటలు చూద్దాం. యెహోవా దయాళుడు. ఎవరంట ఆయన? దయ అంటే నువ్వు కష్టపడుతుంటే, బాధపడుతుంటే చూసి తట్టుకోలేనటువంటి పరలోకపు తండ్రి నీ మొర విని నీకు సహాయం చేయటానికి నీ పట్ల దయ చూపిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి తండ్రి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చూసారండి, ఆయన కృప నిత్యముంటుంది. నెక్స్ట్ మాట, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన చేత దయ పొందినటువంటి మనమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఎవరు చెప్తాడు? ఆలోచన చేయండి. ఇదిగో మేలు పొందినటువంటి నేనే నా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు నాకు జరిగితే మీరు చెల్లిస్తే ఏమైనా బాగుంటుందా? ఇప్పుడు సహాయం నాకు చేశాడండి కిషోర్ గారు, థ్యాంక్స్ మీరు చెప్తే బాగుంటుందా, నేను చెప్తే బాగుంటుందా? ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరు చెప్తే బాగుంటుంది? సంఘంగా మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు థ్యాంక్స్ నేను పక్క సంఘాన్ని చెప్పాను అనుకోండి, నేను బాగుంటుందా? బాగోదు. ఎవరైతే మేలు పొందారో, ఎవరైతే సహాయం పొందారో వాళ్ళే తిరిగి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎలా చెల్లించాలి చెప్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. 2వ మాట 2వ లైను, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు అని చెబుతున్నాడు. మరి ఎవరు ప్రకటించాలి ఆయన గూర్చి? ఆయన చేత మేలు పొందిన వారు, ఆయన దయ పొందుకున్నవారు, ఆయన కృపచేత ఆదరణ పొందుకున్న వారే నిత్యము ఆయనకు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎలా చెల్లించాలి కృతజ్ఞతలు? చూద్దాం బైబిల్లో 105వ కీర్తన. ఎలా చెల్లించాలి కృతజ్ఞతలు? 105వ కీర్తన మొదటి మాట చూద్దాం. మొదటి మాట నుంచి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలా? క్వశ్చన్ పైనే ఉంది, ఆన్సర్ కూడా దాని కిందే ఇచ్చాడు దేవుడు. చాలా జాగ్రత్తగా వినాలి మనం దేవుని మాటలో.
ఆయన కృప చూపించాడు, దయ చూపించాడు, నీకు సహాయం చేశాడు. సహాయం పొందుకున్నటువంటి నీవు ఆయన యొక్క చేసిన మేలును మరచిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి చెల్లించాలంటే ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే బైబిల్ చెప్తా ఉంది కదా, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఎక్కడ ప్రకటన చేయాలి? 4 గోడల మధ్య కూర్చొని ఒక మొబైల్ పెట్టుకొని అందులో దేవా నువ్వు చేసిన మేలుకు కృతజ్ఞతలయ్యా అని చెప్తే సరిపోద్దా? మరి ఎక్కడ ప్రకటన చెయ్యాలి? ఎక్కడ ప్రకటన చెయ్యాలి? ఎక్కడ ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చెబుతున్నాడు, కంటిన్యూషన్ చేయమాట. జనములలో ఆయన కార్యములను తెలియ చెయ్యాలి. ఇప్పుడు తమ్ముడు లాస్ట్లో ఇస్తాను మైకు. వాక్యం మొత్తం చెప్పడం అయిపోయిన తర్వాత తమ్ముడికి మైక్ ఇస్తా. దేవుడు ఏం చేశాడు నీకు, ఎందుకు పెట్టావు ఈ కూడికే, తమ్ముడితో 4 మాటలు చెప్పిస్తా. ఓకేనా తమ్ముడు? మాట్లాడతారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. చెప్పేసిన తర్వాత చెప్పాలి ప్రియులారా, అందుకే మాట్లాడుతున్నాడు. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. నెక్స్ట్ మాట చెప్తున్నాడు, ఎలా తెలియచేయాలి? 1 ప్రకటన అన్నాడు, 2వది ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఏం చెప్పమన్నాడు? ఎలా కృతజ్ఞతాస్తుతులు చెప్పమన్నాడు? ఆయన గూర్చిన ప్రకటన చెయ్యాలి, ఆయనను గూర్చి పాడాలి. మరి ఏం పాడారు ఇందాక మీరు? ఏం పాడారమ్మా? ఏం పాటలు పాడారు మీరు? ఎవరికి దోసింది, ఎవరికి నచ్చింది వాళ్ళు పాడేసుకున్నారు. అవునా? ఇప్పుడు పెళ్లి కాడికి పోయి పారాదేశులం పాట పాడామనుకోండి, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూరం పైన అన్నామనుకోండి, ఏమంటారు చెప్పండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమ్మా ఏమంటారు? బాబు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇలా అందరినీ అర్జెంటుగా తోలేండి ఈ కాంపౌండ్లోంచి అంటారా లేదా? చెప్పండి, అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు మనం ఏ సందర్భాన్ని బట్టి మనం కూడుకున్నామో దానిని బట్టి దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి తన పిల్లలు మీరు ఆడుకోండి, తర్వాత మీతో ఆడుకుంటాడు దేవుడు. ఖచ్చితంగా ఆడుకుంటాడు. ఆడి చిన్నపిల్లడు, ఆడిదే రాజ్యం, పరలోక రాజ్యం వాళ్ళదే. మీరు ఆడి చూసి ఆడుతున్నారు. అందుకే చెప్పాడు, అమ్మలారా ఎందుకమ్మ నా కోసం మీరు ఏడుస్తున్నారు? బుర్ర పనిచేస్తుందా మీకు అసలు? ఎందుకు నా కోసం ఏడుస్తున్నారు? 3.5 సంవత్సరాల నుంచి ఒకటే బోధ చేస్తున్నా, 3వ రోజు చనిపోతే 3వ రోజు లెగిసి వస్తానని చెప్పాను కదా మీకు. కానీ మరి మళ్ళీ ఎందుకు ఏడుతున్నారు? నీ పెంపకం సరి లేకపోతే నువ్వు ఏడవాలి, నీ పెంపకం సరి లేకపోతే చస్తే ఆడు నరకానికి పోతాడు, ఆడి ఏడవాలి. అందుకని మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి. ఎందుకు నా కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకొని ఏడుతున్నారు? ఏడవకండి చెప్పి వెళ్ళిపోయాడు ఒక మాట. మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఒక ప్రాసెస్ చెబుతున్నాడు దేవుడు. ఒరే నాన్న, నేను నీకు చేసినటువంటి మేలుకు గాను ఇదిగో కృతజ్ఞత ఎలా తెలపాలి నువ్వు నాకు అని దేవుడు చెబుతున్నాడు. మరి ఎంతమంది ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు మీరు ఆలోచన చేయండి. చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే దేవుని చేత మేలు పొందుకున్న వారు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది కొన్ని సందర్భాల్లో. కానీ ప్రియులారా, నేడు సంఘం దగ్గరకు వచ్చి చూస్తే మేలు పొందుకున్న వారే కృతజ్ఞత లేని వారుగా, కృతజ్ఞులుగా కనపడుతున్నారు సంఘాల్లో. అవునంటారా కాదంటారా? ఒక సంఘాన్ని చూద్దామా? ఒక సంఘాన్ని తీండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతల్లి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు ఏమైపోయారు? వ్యర్థులైపోయారు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు వీళ్ళు? ఎందుకు చెల్లించలేదు? ఏమనుకొని చెల్లించలా? కంటిన్యూషన్ చేయమని ఒకసారి మాట. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు,
కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. ఎందుకు వ్యర్థులయ్యారు? 22 చూడు. వారి అవివేక హృదయం అంధకారమయ్యను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులుగా మారిపోయారు. మరి బుద్ధిహీనులుగా మారిపోయినటువంటి వారు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? చెల్లించరు. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం చక్కగా కాళ్ళు రగరేసి మొక్కుతారు. ఏమని? దేవా, ఈ కష్టంలో నుంచి మేము ఒడ్డెక్కితే, ఈ కష్టంలో నుంచి మేము బాగుపడితే, ఇదిగో నాయన మరలా ఈ హాస్పిటల్కి రాకుండా నువ్వు కాపాడితే ఏం చేస్తా నేను? పిచ్చి మొక్కులు మొక్కమాకండి. ఇది చెప్తున్నా మీకు. దేవుని దగ్గర కాదు మీ కుప్పిగంతులు, దేవుని దగ్గర కాదు మీ నాటకాలు. నువ్వేదైనా చేయగలిగితే మొక్క ఆయన దగ్గర, లేదా వదిలేసేయి. కానీ ఆనాడు రోమా పట్టణములో ఉన్నటువంటి సంఘస్థులు చేస్తున్నట్టుగా, నేను జ్ఞానినిలే, నాకు తెలుసులే, నేను మొక్కినటువంటి మొక్కు ఆనాడు దేవునికి తెలుసు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నేను మొక్కాను. ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అది కూడా దేవునికి తెలుసులే, నేను పెట్టకపోయినా పెద్దగా నన్ను అడగడలే అని నువ్వు అనుకోకూడదు. అది దేవునికి నచ్చదు. దేవునికి ఇష్టమైనటువంటి మొక్కు కాదు అది. అందుకే ఆయన అంటున్నాడు కదా, మీ యొక్క హృదయం అవివేకముతో నిండిపోయింది. అవివేకం అంటే జ్ఞానము లేనటువంటి తత్వం. కానీ జ్ఞానము లేకపోయినా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మేమే జ్ఞానులు అనుకుంటున్నారు వాళ్ళు, కాబట్టి దేవుడు మమ్మల్ని ఏం చేయలేదు అనుకుంటున్నారు వాళ్ళు. ఇట్లాంటి స్వభావం కలిగి మనము దేవుని పట్ల బ్రతికితే దేవుడు నీ కష్టం వచ్చినప్పుడు ఇక సహాయం చేయడు. ఇది మీరు గమనించాలి. ఒకసారి సపోర్ట్ చేస్తాడు, మరలా దేవుని మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే దేవుడికి సపోర్ట్ చేయడు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. కానీ దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతలు చెప్పేటటువంటి పిల్లలంటే దేవునికి యమానందం అంటే అలాంటి వాళ్ళని చూస్తే. ఎందుకంటే ఒక్కసారి మనం మొర పెట్టగానే ఎలక్ట్ అవుతాడంట దేవుడు. నా బిడ్డ ఎప్పుడు ప్రార్థన చేస్తాడో. ఒక్కోసారి అంటే దేవుడు కష్టాన్ని పెట్టినటువంటి దేవుడే మళ్ళీ జాలి పడతారంట వాళ్ళ మీద. అయ్యో, నా బిడ్డకి ఇంత కష్టపెట్టాను, నేను ఇంత బాధపడుతున్నాడా నా బిడ్డ, కాబట్టి నా బిడ్డకి బాధలు ఉండకూడదు, తీసేయాలని అంటే దేవుడు తీసేస్తాడట. ఒకసారి ఆ మాట చూస్తారా ఎక్కడుందో? విలాపవాక్యములు తీయండి ఒకసారి. ఆ మాట ఎక్కడుందో చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 'చదువు తల్లి. ఆయన బాధ పెట్టినను చూడండి, తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధలైనను కలుగ చేయడు. చూసారండి, దేవుడు ఎవరికి కూడా కావాలని కఠినమైన శిక్షలు పెట్టడు. నీ ప్రవర్తన మార్చడానికే, నేను దిద్దటానికే దేవుడు పెడతాడు. ఇట్లాంటి వాటి విషయంలో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఈ మాయదార దేవుడు బాధలని మాకే పెట్టింది అంటారు. కానీ భక్తుల జీవితాలకు వెళ్ళి చూస్తే భక్తులు అంటున్నారు కదా, నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ నాకు రావటమే నా భక్తికి మూలం అంటున్నాడు భక్తుడు. చూద్దామన్నమాట కూడా 119వ కీర్తనలో 119వ కీర్తన తీయండి ఒకసారి. 71వ వచనం చూద్దాం ముందుగా. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు అంటున్నాడు. ఏమి నేర్చుకోవడానికి? కట్టడ అంటే దేవుని యొక్క నియమ నిబంధనలు మనం నేర్చుకోవాలంటే మనకి ఏముంటే బాగుంటుంది అంటున్నాడు? కష్టాలు, బాధలు మనకు ఉండాలి. కానీ ఈ కష్టాలు, ఈ బాధలు నిన్ను నశింపచేయటానికి కాదు, నిన్ను విశ్వాసములో ఇంకా బలపరచటానికి. అందుకే పైన 67 కూడా అంటున్నాడు, శ్రమ కలగక మునుపు అంటే బాధ రాక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే బాధ వస్తే భక్తి పెరుగుతుందన్నమాట. బాధ రాకపోతే మందిరం గుర్తురాదు, వాక్యం గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు, అసలు మనుషులంటే లెక్కే ఉండదు మనిషికి. మరి బాధలు వస్తే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? బాధ వస్తే దేవుడు గుర్తొస్తాడు, ప్రార్థన గుర్తొస్తుంది, వాక్యం గుర్తొస్తుంది, మందిరం గుర్తొస్తుంది, మనుషులు విలువ కూడా తెలుసుద్ది అప్పుడు. ఆ బాధలు రాకముందు ఆడెంత, ఈడెంత, నువ్వెంత అంటారు అప్పుడు. మరి బాధలు వస్తే
అప్పుడు అవి రావు. చాలా గౌరవపదంగా మాట్లాడతాం. ఇట్లాంటి స్వభావం కలిగిన వారి గురించి బైబిల్ ఒక మాట చెబుతుందండి, చూద్దాం ఒకసారి. బాధలు వచ్చినప్పుడు మాత్రమే భక్తి గుర్తొస్తే, బాధలు వచ్చినప్పుడు మాత్రమే భక్తి గుర్తొస్తే ఒక మాట అంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథం చూడండి 28వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుకుదురు గాని వారికి నేను కనబడకుందును. ఎందుకు జరిగింది ఇదంతా? కింద 29లో చెప్తున్నాడు. జ్ఞానము వారికి అసహ్యమాయన. ఎప్పుడు వాక్యం అంటే ఇష్టం లేదు ఈ మనుషులకి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు వాక్యం అస్సలు వింటానికి ఇష్టపడ్డ మనిషి. మరి ఎప్పుడు వింటాడు వాక్యం? ఎప్పుడు వింటాడు? అన్నీ బాగున్నప్పుడు వినడు. మరి ఎప్పుడు వింటాడు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు వింటాడు వాక్యం. అట్లా సమస్య వచ్చినప్పుడు నువ్వు మొక్కుకున్నా నీ మొక్కుబడి చల్లదు. రెండవది, అట్లాంటి స్థితిలో ఉండి నువ్వు కృతజ్ఞతలు చెప్పిన దేవుడు వినడు. మరి ఎప్పుడు చెబితే వింటాడు? ఎలా చెబితే వింటాడు? అది కూడా మనం చూడాలి జాగ్రత్తగా బైబిల్లో. ఎప్పుడు వింటాడు దేవుడు? ఏమండి, డైరెక్ట్గా 33 దగ్గరికి వెళ్తారా? నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. ఏదైనా ఒక సమస్య వచ్చిన తర్వాత మనం దేవుని దగ్గరకు వచ్చి దేవా ఈ సమస్య తీసేయ అని ప్రార్థన చేయడం కాదు. సమస్య రాకముందే నువ్వు ఎలక్ట్ అవ్వాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే చూపించిన మొట్టమొదటి మాట విశ్వాసము లేకుండా. ఎందుకన్నాడు ఆ మాట? నమ్మకం, దేవుని మీద నమ్మకము లేని విశ్వాసం నీకు ఏ మేలు జరగదు. అంటే దేవుని మీద నమ్మకం మనకుంటే, ఆయన ఉన్నాడని మనం నమ్మకంగా ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితముగా తనను గూర్చి నమ్మిన వారికి ఆయన ఏ మేలు చెయ్యకుండా ఉండడు. ఇది మీరు గమనించాలా. అందుకే ఆయన ఏమన్నాడంటే, నమ్ముట నీ వలనైతే, చెప్పాలి, నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్ముతున్నటువంటి దేవునికి సమస్తము సాధ్యమేనా? సాధ్యమే. మరి సమస్తం సాధ్యమైనప్పుడు మరి ఎంత కృతజ్ఞతగా మనం ఉండాలి ఆయన పట్ల? మీరు ఆలోచన చేయండి. ఈ సృష్టిలో ఎవ్వరూ సహాయం చేయలేనటువంటి సహాయకర్త దేవుడు. ఏమేం సహాయం చేస్తాడు? అసలు ఆయనకు అసాధ్యమైనదే ఏదీ లేదని గ్రంథం చెప్తా ఉంది. అవునా? ఉందా ఆయనకి ఏదైనా అసాధ్యమైనది? ఉందా ఏదైనా? ఏది లేదు ఆయనకి. మరి ఏ విషయాలు సహాయం చేస్తాడని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? అన్ని విషయాలలో ఆయన సహాయం చేస్తాడు. మరి అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నటువంటి దేవుని పట్ల నీ విశ్వాసం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఒకవేళ మరొక అరగంటలో చనిపోతారని నీ కళ్ళ ముందు, నీ చెవుల ముందు మాట్లాడుతున్నా నువ్వు ఒకటే చెప్పాలి, మృతులను సైతం సజీవుడుగా లేవనెత్తే జీవం కలిగిన దేవుని ఎదుట నేనున్నాను, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయనే బ్రతికించేవాడు, చంపేవాడు కూడా ఆయనే. వీళ్ళెవరండి ఆఫ్టర్ ఆల్ మనుషులు? అలా 2 సార్లు విన్నాను నేను. 2 సార్లు ఒక్క సెకండ్, ఒక్క పాయింట్ కూడా బీపీ తగ్గించుకోలేదు, నేను పెంచుకోవాలా. నన్ను చంపిన దేవుడే చంపాలి, బతికించిన దేవుడే బతికించాలి. ఏంట మొండి ధైర్యం అంటే, ఒళ్ళంతా కాల్చిన దేవుడు నా కళ్ళు ఎందుకు కాలవాల అంటే నా కళ్ళతో పనుంది దేవునికి. అలా ఎత్తుకుంటా నేను ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పదే కూర్చొని ఆలోచన చేస్తా బైబిల్ దగ్గరికి వెళ్ళి, దేవా ఎందుకు పెట్టావు ఈ సమస్య నాకు? ఏంటి అసలు దీనికి రీజన్ ఏంటి? ఏం చేశాను నేను? ఖచ్చితంగా సొల్యూషన్ ఆయన చెబుతాడండి దేవుడు. 2 సార్లు హెచ్చరించాడు నా ముందే. ఒక ఆయన గంటలో చనిపోతాడని చెప్పాడు, 6 గంటలు బతికాను నేను. 6 గంటలు బ్రతికిన తర్వాత మరొక 6 గంటలు బ్రతికాను, 12 గంటలు అయింది. మరొక ఆయన చెప్పాడు, మరొక 12 గంటలు చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి ఇంటికి, చుట్టాలు చూపించమన్నాడు. అయినా నా దేవుడు గొప్పోడు. నేను ఒకటే చెప్తున్నా, దేహమంతా చీము పట్టి ధారలుగా రక్తం కారుతున్న దేహమంతా ఒక్కటే అనుకున్న మనసు లోపల, దేవా బ్రతికిస్తే నీ కోసం బ్రతికించుకో, చంపితే ఈ రాత్రి చంపే, నువ్వు చంపకపోయినా నేనేం చచ్చిపోతా. ఒకటే నిర్ణయం, బ్రతికిస్తే బ్రతికించుకో, లేదా ఈ రాత్రి చచ్చిపోతా, నేనేం చచ్చిపోతాను. నేను ఛాలెంజ్ దేవునికి నాకు. కానీ దేవుడు చాలా గొప్పోడండి. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం.
ఒకటి ఆయనది, రెండోది మీది. ఇందాక కూడా వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం మీ గురించే. అంత గొప్పడు దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగాడు ఆయన. ఆయన రుణం మనం బతికున్నంత వరకు తీర్చుకోలేం. కానీ ఒక్క మాట చెబుతున్నాడు దేవుడు, ఇదిగో నాయన, నేను చేసిన మేలుకు కృతజ్ఞతగా నువ్వు చేయాల్సింది ఒక్కటే నాయన, ఒక్కటే. ఏంటా ఒక్కటే? నా మాట జనానికి చెప్పు. నా మాట గురించి, నా వాక్యం గురించి కీర్తనలు పాడు. నేను చేసిన మేలులు ఉన్నాయి కదా, నీకు చేసిన మేళ్ళు, అవి ఈ సమాజానికి చెప్పు, ఈ జనానికి చెప్పు. నేను చేసిన మేళ్ళు కనీసం ఒక్కళ్ళైనా మార్పు పొంది మారి నేను చేసే మేలులకు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలుపుతారు నువ్వు నేర్పితే అని దేవుడు తన మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. కీర్తనల గ్రంథం ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఒక్క సంగతి చూసి మనం ముగించేసే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తనలో దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి పదాలు అక్కడ మాట్లాడుతున్నాడు చూడగలిగితే. 145వ కీర్తనలో ముందుగా 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ముందుగా 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు. చూడండి, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు. ఎందుకు దయాదాక్షిణ్యం గలవాడైనా? ఎవరిని కూడా చనిపోవాలని శిక్షించేవాడు కాదు ఆయన. మరి ఎలా శిక్షిస్తున్నాడు? ప్రతి ఒక్కరిని తన వైపుకు మళ్ళించుకోవాలని, ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా స్వీకరించాలని ఆయన దయ చూపించి. ఇప్పుడు నీ బిడ్డ తప్పు చేసడానికి ఏం చేస్తావు నువ్వు? ఆడి మీద ప్రేమ ఉండబట్టే కదా ఓ దెబ్బ కొట్టి, నాన్న అలా అనకూడదురా, ఇందాక సాయంత్రం ఒకని కొట్టాను నేను, ఆడింతే ఉంటాడు. అందరిని అన్నట్టు ఈరోజు మర్చిపోయి గప్పుకున్నా, ఆడు మర్చిపోయి నన్ను అనలేదు కానీ మర్చిపోయి ఆడేదో చిన్న డొక్కు, దోమలు పెట్టే డొక్కు పట్టుకొని అటు ఇటు దాంతో ఆడతా ఎరా అక్కడ ఏం చేస్తాను బండి దగ్గర రా ఇటు అన్నా. నేను దాంతో మాట్లాడుతా అందరూ అనే మాట అనేసి గదగదలు ఆడుతున్నాడు. ఇక అరే ఎట్రా దగ్గర పిలిచే ఒక్క పీకే మళ్ళీ గనక నోరు ఎత్తి అక్కడ అన్నావా, ఇక్కడ ఏలాడదీత నేను పట్టుకొచ్చి కట్టేసి దీన్ని తాడు పెట్టని చెప్పాను నేను. పెద్ద డాడీ తప్పు అయిపోయింది డాడీ గప్పుకుని అనేసాను నేను. తప్పు అయిపోయింది. ఆలోచన చేయండి ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు పిల్లల పరిస్థితి ఉందో మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు నుంచి మరలా మీరు దిగజారిపోకుండా లోకంలోనికి మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే ఆ పొరపాటుకు తగినటువంటి చిన్న చిన్న సమస్యలు తీసుకొచ్చి మీ మైండ్ ఏం చేస్తున్నాడంటే ఆయన వైపుకు మార్చుకుంటున్నాడు. ఎప్పుడైతే లోకం వైపుకి డైవర్ట్ అయిపోతుందో ఒక్కటిచ్చి మన పిల్లోడిని ఎలాగైతే అలా అనకూడదు నాన్న, ఇలా చేయకూడదురా అని ఒకటిచ్చి మనం ఎలా మార్చుకుంటామో దేవుడు కూడా అలాగనే ఏదో ఒక చిన్న సమస్య తీసుకొచ్చి తన వైపుకు మార్చుకొని ఏం చేస్తున్నాడంటే ఇంకా భక్తిలో తన బిడ్డలు గొప్పవారిగా ఉండాలి, తన యొక్క చిత్తాన్ని ఇంకా గొప్పగా నేర్చుకోవాలనేటటువంటి భావనతో దేవుడు దయాదాక్షిణ్యము చూపించి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? చాలా మంచి మాట ఉంది కింద. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి. అందరికంటే నల్లోళ్ళకి, తెల్లోళ్ళకి, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, డబ్బున్నోడికి, లేనోడికి, చదువున్నోడికి, చదువు లేనోడికి, పల్లెల్లో ఉన్నోడికి, పట్టణాల్లో ఉన్నోడికి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఆయన ఉపకారి కాబట్టే పాపం చేసే వాళ్ళకు కూడా వర్షాన్ని కురిపిస్తాడు. ఉపకారి కాబట్టే సూర్యుడిని ఉదయింప చేస్తున్నాడు. ఆయన ఉపకారి కాబట్టే గాలిని ఇస్తున్నాడు. ఆయన ఉపకారి కాబట్టి భూమికి ఆజ్ఞాపించాడు, అనేకమైనటువంటి వృక్షాలను మొలిపించాడు, అనేకులకు అనేకమైనటువంటి ఆహార పదార్థాలు అందరికీ పంచి పెడుతున్నాడు, కుల మత భేదాలు లేకుండా. కానీ ఈరోజు ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? పక్షపాతన ధోరణితో, ఇదిగో వీళ్ళంతా ఒక జాతి, వాళ్ళంతా ఒక జాతి, ఈ ప్రాంతం తక్కువ, ఆ ప్రాంతం ఎక్కువ అని మనుషుల్లోనే భేదాభిప్రాయాలు వచ్చేసాయి. కానీ దైవంలో ఆ తత్వం లేదని గ్రంథం చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్యము కలిగిన వాడు, దయగలిగిన వాడైన. 9వ వచనం చెబుతున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి అని మాట్లాడుతూ 18లో చెబుతున్నాడు కదా. 14వ వచనం, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. ఒకవేళ పడిపోయి ఉన్నావా,
పడిపోయినప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, పక్కింట్లో ఉన్నామని విలవమాక, ఎదురింట్లో ఆమె కోసం చూడమాక. ఒక ఆయన అంటండి, సమయంలో చెప్పకూడదు, అయినా చెప్పాలి తప్పదు. ఒక ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొలుస్తున్నాడండి. ఒక ఆయన కొలుసుకుంటూ ఒకరోజు యాత్రగా బయలుదేరి పోతా ఒక గుంటలో కాలు పడి గుంటలో పడిపోయింది. ఆయన పడిపోయి గుంటలో కాలు ఇరికిపోయింది, పైకి లెగలేకపోతుంది. ఆయన లెగలేకపోతుంటే ఇప్పుడు పిలుస్తున్నాడు, అయ్యా నూరా అని పిలుస్తుంటే వాళ్ళు అనుకుంటున్నారంట, ఒరే కొద్ది దగ్గరకు ఉంది, నువ్వేగా నువ్వు అని అంటే, మొట్టమొదటి వచ్చింది ఎక్కడికాడు, నీ దగ్గరకు వచ్చాడాడు. మరి నేను ఎందుకు వెళ్తా కాపాడటానికి, నేను పోను, నువ్వే పో అంటే, ఒరే బాబు నువ్వన్నా వెళ్ళరా, ఆడు వెళ్ళట్లాడు కాదు, వింటలేదు, నువ్వన్నా పోరా బాబు అంటే, ఆడు మొట్టమొదటి వచ్చింది ఎవరి దగ్గరికి, నీ దగ్గరికే, నువ్వే పో, నేను పోను. ఆడు ఇట్ట పోటీ పెట్టుకునేసరికి పరిస్థితి ఏమైపోయిందండి, గోధులో ఉన్నాడు పరిస్థితి, చివరికి పోయిందాడు పరిస్థితి. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, పోటీతత్వం మనుషుల్లో ఉంటుంది, దైవంలో ఉండదు. నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడికి మేలు చేస్తాడు. ఒకవేళ నువ్వు పడిపోతే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు పోటీ పెట్టుకున్నాడు కాదు. ఒరే నాయన నువ్వు పక్కనే ఉండక కొద్దిగా వెళ్ళి కాపాడరా అని చెప్పడాయన చెప్తాడా? కొద్ది నువ్వు వెళ్ళరా, నేను బిజీగా ఉన్నా అంటాడు దేవుడు? అనడు. ఎందుకంటే మనుషులు అంటాడు కాదు. అందుకంటున్నాడు ఆయన, పడిపోయిన వారందరినీ కూడా ఏం చేస్తాడంట ఆయన? ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. 18 వచ్చిన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా, తనకు మొరపెట్టు వారందరికీ. ఏ సమస్యలో ఉన్నావో, ఏ పరిస్థితిలో పడిపోయి ఉన్నావో, అనేకులు నిందించినా అవమానించినా, ఇదిగో పలానా సమస్యలతో ఈ కుటుంబం బాధపడుతుందని నిన్ను చూసి నవ్వినా, నిన్ను ఆదరించి లేవనెత్తి నిలబెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు నమ్ముకున్న జీవం కలిగినటువంటి దేవుడు. ఆయనకు మొరపెట్టు. ఎలా మొరపెట్టాలి? తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. యెహోవా సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ఆయనలాగా అక్కడెక్కడో లేదు ఆయన. మరి ఎక్కడున్నాడు? యెహోవా ఆయన దేవుడు, నీ పరలోకపు తండ్రి నీకు సమీపంగా, అంటే అతి దగ్గరలో ఉన్నాడు ఆయన. మరి అతి దగ్గరలో ఉన్నటువంటి దేవునికి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నిజముగా ప్రార్థన చేయాలి. ఇదిగో నేను ప్రార్థన చేస్తే నా తండ్రి వచ్చి నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నా సమస్య తీసేస్తాడు. లతమ్మ కరోనా వచ్చింది. ఎంతమంది వెళ్ళారు ఆయన దగ్గరికి? లతమ్మ దగ్గర చెప్పండి. చుట్టాలు ఎవరైనా వచ్చారా? చుట్టాలు వచ్చారు ఎవరైనా? బంధువులు వచ్చారు ఎవరైనా? బంధువులు ఎవరు రాలేదు, ఆత్మీయులు ఎవరు రాలేదు. మరి ఇంకెవరు వచ్చారు? ఎవరు వచ్చారండి లతమ్మ దగ్గరికి కరోనా వస్తే? లతమ్మే కాదండి, ఇప్పుడు నాకు కరోనా వచ్చిన ఎవరైనా వస్తారా నా దగ్గరికి? ఎవరు రాలా. కానీ నేను వచ్చే లతమ్మ దగ్గరికి, ఇక్కడే ఉంది సాక్ష్యం. కరోనా వచ్చినా అయ్యా నువ్వు రావద్దని చెప్పినా ఒకటే చెప్పా, కరోనా నాకు రావాలన్నా, నన్ను ఈ లోకల్ నుంచి తీసుకుపోవాలన్నా అది దేవుని చిత్తమై ఉంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? కరోనా టైంలో 20 మంది దగ్గరికి వెళ్ళాను నేను. కానీ డాక్టరే ఒక్క మాట ఏమన్నాడు తెలుసా? ఆల్రెడీ అన్న నీకు కరోనా వచ్చేపోయింది అన్నాడు. నాకు అది వచ్చినట్టు కూడా అది తెలియలే. నన్ను చంపాలంటే దేవుని చేతిలో ఉందండి, దేవుని చేతిలో ఉంది. నన్ను చంపాలంటే దేవుని చేతిలో ఉంది. ఈ చిన్న చిన్న జీవులకి, చిన్న చిన్న వ్యాధులకి భయపడను నేను. అందుకే అంటున్నాడు ఆయన. ఏమంటాడు చూడండి, నిజంగా ఆయనకు మొరపెడితే చూడండి, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడతాడు. ఇది ఫైనల్. ఇప్పుడు చెప్పండి, దేవుడు కాపాడాలంటే నువ్వేం చెయ్యాలి చెప్పు? ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మాటలు అనుసరించి, ఆయన చేసిన మేలుకు గాను కృతజ్ఞతగా ఆయనను గూర్చి జనములలో ప్రకటన చేస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి నిత్యము నీ ప్రతి అవసరత ఏదైనా కావచ్చు. అందుకే అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఎలా ఉండాలి క్రైస్తవుడు? ఆనందం. ఒకరోజు నేను ఆవేశంగా ఇంటికి వెళ్ళి 3800 అయినాయి హాస్పిటల్కి. 3800 అయ్యేసరికి ఇంటికి వెళ్ళి మందులు కవర్ గిరాటేసాము. ముందు గిరాటైతే నేను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చుకుందా, సైలెంట్ కూర్చుంది. రాగానే అంది, అయ్యగారు ఏంటి కవర్ గిరాటేషన్ ఏంటి అంది. కవర్ గిరాటేషన్ ఏంటి కోపం? ఎందుకు వస్తుంది కోపం నీకు?
ఏమంటే మరి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ కోపం. రోగం అన్నాక వస్తుంది, పోద్ది. ఎందుకంత కోపం నీకు? మరి ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఇంత భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఆయనకి మొరపెడితేనే కదా ఏదైనా ఆయన చేయగలుగుతాడు, ఆయన సాయం చేయగలుగుతాడు. మనిషికి అంత కోపం పనికిరాదు. కోపం ఉండొచ్చు, కానీ దేంట్లో ఉండాలి కోపం? దేవుని యందు ఆత్మీయతను కోల్పోతున్నప్పుడు కోపపడాలి. మరి ఎందుకంత కోపం? సరైంది కాదు. కోపం ఉండొచ్చు, కానీ ఎప్పుడు కోపపడాలో అప్పుడే కోపపడాలి. దేవుడు కూడా అంతే. తన పిల్లలు మార్గం తప్పుతున్నప్పుడే కోపపడతాడు ఆయన, పద్దాకలు కోపపడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఎవడైతే నులివెచ్చగా బ్రతకాలని చూస్తాడో వాళ్ళ పట్ల దేవుడు నిత్యము కోపిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. కనుక ప్రియులారా, దేవుని కోపానికి ఉగ్రతకు మనం పాత్రులు అవ్వటానికి కాదు మనల్ని దేవుడు సృష్టించుకుంది. తన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకగలిగినప్పుడు నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా ఏం చేయాలి? అప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలో, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉండాలో బైబిల్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ప్రభునందు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఇప్పుడు కష్టం వచ్చింది కదా నాకు మందులు కవర్ గిరాటేసినావు కదా, 10 మందికి ఏం చెబుతున్నావు బయటికి పోయి నువ్వు? మనకి ఎన్ని బాధలు వచ్చినా మనం ఎట్టుండాలి? ఏంట్రా ఇన్ని రోగాలు వచ్చినా ఎంత చిరునవ్వుతో ఎలా బతుకుతున్నారు వీళ్ళు అని అనాలి. ఏం మనిషి కవర్ తీసుకొని అనగబో అందామా? అదే అంది. అందరికేమో సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు నువ్వు చెప్పు, ఇంటికి వచ్చాను నా మీద ఎగురు నువ్వు అని చెప్పి అంటుందామా? అందుకే మనకు కష్టం వచ్చినప్పుడు కూడా ఒక మాట ఉందండి, భలే ఉంటుంది బైబిల్. ఆ మాట చూద్దాం ఒకసారి. చూడండి ఎంత బాగుంటుంది ఈ మాట. యాకోబు గారు రాసిన పత్రిక. శ్రమలు వచ్చినప్పుడు అంటండి, శ్రమలు వచ్చినప్పుడు చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక మంచి మాట చెప్పాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఏంటండి శోధనలో ఆనందమా? అసలు ఈ మాట చెబితే ఎవడన్నా క్రైస్తవుడు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? అద్భుతాలు స్వస్థతలు అని బడోమ ఊరుకోవాలందరికీ ఈ మాట చెప్తే ఎవడని వింటాడండి? ఎవడేనాడు ఈ మాటలో? కానీ దేవుడు ఏమంటాడంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది మహానందం అని ఎంచుకోమన్నాడు. కానీ అప్పుడప్పుడు మన లోపల ఉన్నది ఊరుకోదు, కోపం తెప్పిస్తుంది ఒకసారి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కష్టం వచ్చినప్పుడు కూడా కష్టాల్లో నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఇప్పుడు యోబు గారి భార్య గబగబ వచ్చేసి ఏం మనిషి పోయా నువ్వు, అన్నీ పోయా కూడా ఇంకా దేవుడు ఏంటే పిచ్చి భక్తి, దేవుడిని తిట్టు చచ్చిపో. అది సంతోషమని అంటారా? చిరాకు, అష్టైశ్వర్యాలన్నీ పోయినాయి, అందంగా ఉన్న భర్త కూడా అందహీనుడు అయిపోయిండు. ఇంకెందుకు ఈ పిచ్చి భక్తి? దేవుడిని తిట్టి చచ్చిపో. మీకు ఒక విషయం అక్కడ లాజిక్ అర్థమైందో లేదో, దేవుణ్ణి తిట్టావంటే నీకు పెట్టి చేపించడమే. అప్పుడప్పుడు చచ్చిపోయిన కాడ అంటూ ఉంటారు ఈ మాయ. 92 ఏళ్ళు వచ్చినాయండి వాళ్ళ నాన్నకి, ధర్మారావు గారికి. 92 వెళ్ళిపోయి 93 వచ్చినాయి ఆయనకి. 93 చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోతే కూతురు అంటుంది, పెద్ద కూతురు, ఈ మాయదారి దేవుడికి ఈ ఊళ్ళో ఎవరు కనపడలే, మా నాన్న కనపడినట్టుంది. మరి ఏం చేయాలి చెప్పున్నామనే? తప్పది. ఎవరు ఎలా ఎప్పుడు వెళ్ళిపోవాలో దేవుని చేతిలో ఉంది. కనుక ప్రియులారా, దేవుడు చేసిన మేలుకు గాను మనము నిత్యం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలో ఒక ప్రాసెస్ చెప్పాడు. వాటిని గురించి విన్న మీరు కూడా దేవునికి నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులు మేము ఉన్నామని ప్రభు పేరట మీ అందరికీ నేను హెచ్చరించుకోండి. ఆ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.